తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు హైదరాబాదులో నిర్వహించే ఛలో గన్ పార్క్ కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల విభజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల నుంచి ఉద్యమకారులు వెళ్లారు. ముందుగా జమ్మికుంటలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులు తమ సమయాన్ని వృధా చేసుకుని తమ ఆర్థిక విధానాన్ని చిన్నాభిన్నం చేసుకుని ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్ర సాధనకే ఉద్యమించిన ఉద్యమకారులని విస్మరించడం, వారికి తగిన గుర్తింపును ఇవ్వకపోవడం చేసినందున ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులని గుర్తించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను త్వరితగినగా నెరవేర్చాలని కోరారు. ఈరోజు హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యక్రమానికి ఇల్లంతకుంట, జమ్మికుంట, వేనవెంక, కమలాపూర్, హుజురాబాద్ ప్రాంతం నుంచి వెళ్లి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తరలిపోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాష్ట్ర పక్షాన మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాడు నేడు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన ఫలాలు దక్కలేదన్నది వాస్తవం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 3 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 డిమాండ్ల కొరకు ఈ రోజు హైదరాబాద్ లో గన్ పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో చర్చించి తొందరగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గన్ పార్క్ లో జరిగే కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనందరం కూడా భావితరాలకు మనకు ఈ అమలైనట్టయితే మనందరూ కూడా భావితరాలకు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన అందరికీ కూడా గౌరవం దక్కడానికి మాత్రమే ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా విరివిరిగా పనులు ఉన్నప్పటికీ కూడా, ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న వారందరికీ కూడా తెలంగాణ పక్షాన రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి చెలో గన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల వ్యాప్తంగా ఈరోజు ఉద్యమకారులంతా తరలివేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా శాంతియుత కార్యక్రమానికి మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పూనుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ రోజు మరి ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఉద్యమకారులను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో పవిత్రంగా భావించే 6 గ్యారంటీలో మరి ఉద్యమకారుల అంశాన్ని చేర్చి మరి తెలంగాణ ఉద్యమకారులను మరి గౌరవించడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమకారులకు చేసేటువంటి మరి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులంతా కూడా నమ్మడం జరుగుతూ ఉంది. మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను మరి ఉద్యమకారులు అడుగుతున్నటువంటి డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లు. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది. అలాగే ఒక పెన్షన్ కూడా మరి అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది. అది జార్ఖండ్ తరహాలో 25,000 పెన్షన్ మరి ఉద్యమకారులకు అమలు చేయాలని కూడా ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది. కాబట్టి మరి ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి మరి వాళ్ళ చదువులను పణంగా పెట్టి ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజు ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగానైతే కొట్లాడినరో మరి ఏ ప్రభుత్వం ఉన్న ఉద్యమకారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.